ఆగండి ఆగండి ఆగండి. ఏంటి ముసుగేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఒక దొంగలాగా ఉంది అని అనుకుంటున్నారా? ఈ రాజస్థాన్లో ఉంటున్నామని మీకు తెలుసు కదండి. మేము ఇక్కడ టెంపరేచర్ అయితే 48-49 డిగ్రీలు అనేది ఉంటుంది. నేను పిల్లల్ని కోచింగ్ సెంటర్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళని నేను అక్కడికి వెళ్ళాను అనమాట. అండ్ అదిగోండి వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే వాళ్ళ కోచింగ్ సెంటరు. కానీ మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే హెల్త్ అనేది పాడైపోద్ది, డిహైడ్రేషన్ అవుతుంది బాడీ. వాటర్ కంటెంట్ మనం ఎండలోకి వెళ్ళే ముందు వాటర్ అనేది చక్కగా ఎక్కువ తీసుకొని తాగేసి వెళ్ళాలి. అండ్ మనతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయటం అనేది ఎంతో అవసరం అన్నమాట. అండ్ చాలా డిహైడ్రేషన్ అయిపోకుండా లెమన్ అనేది మన డైట్లో యూస్ చేయటం చాలా మంచిది. మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకోవటం, జెంట్స్ అయినా సరే స్కార్ఫ్ కట్టుకోవటం, అండ్ సన్ గ్లాసెస్ యూస్ చేయటం, అండ్ వాకింగ్ చేసుకుంటారు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే, బస్సుల్లో వాటిలో ప్రయాణం చేసే వాళ్ళైతే వాళ్ళతో పాటు గొడుగును క్యారీ చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ చిన్న చిట్కాలు పాటించి మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ మీ హరిత.